ఎవరు లేరు, ఆయన ఒక్కడే. ఈ దీనుడు మొరపెట్టగా శ్రమలన్నిట్లో నుండి దేవుడు ఆయనను తప్పించు. ఒక్కొక్కసారి అట్లనే ఉంటుంది మీకు కూడా, లోన్లీనెస్ కదా, ఎవరు లేనట్టుగా ఉంటుంది, ఒంటరిగా ఉన్నట్టుగా. కానీ ఆ దీన సమయంలో కూడా మొర పెడితే ఏం చేస్తారు దేవుడు? మీ మొర ఆలకించి శ్రమల అన్నిట్లో నుండి అతడు రక్షించను కదా. మీరు ఆలోచించి చూడండి, వెనకటి 24లో మీకు, నాకు కూడా వచ్చినాయి, మీకు కూడా వచ్చినాయి. ఆ శ్రమలన్నింటి నుండి దేవుడు మనల్ని తప్పించి ఈ 2025లో అడుగు పెట్టించాడు కదా. అందుకోసం మనం ఏం చేయాలి? మన ప్రభుని మనము స్తుతించాలి. ఈ 2024లో శ్రమలన్నింటిలో నుంచి విడిపించిన దేవుడు 2025లో కూడా విడిపిస్తాడు. హల్లెలూయా కదా. నమ్మండి, భయాలన్నిటి నుంచి విడిపిస్తాడు, శ్రమలన్నింటిలో నుంచి విడిపిస్తాడు.